దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన దేశ నాయకులకు, ప్రపంచ ప్రజలకు, పిల్లలకు, సమస్త జనులకు సదా నిత్యము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు స్థిరముగా ఉండాలి. రక్షణ తీసుకున్నా నీవు స్థిరముగా ఉంటున్నావా? లేకపోతే ఆ దరికో గొంతు ఈ దరికో గొంతు ఎత్తున్నావా? నువ్వు ఏ దరికి గొంతు వేసినా సిక్కుపడిపోతావు. రక్షణ తీసుకున్నా నీవు, రక్షణ అంటే పెళ్లితో సమానం. నీ ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు ఆ దరికి ఈ దరికి తిరిగినట్లు రక్షణలో ఉన్న నీవు అటు ఇటు తిరగటానికి వీర్లేదు. ఒక పెళ్ళైన కుటుంబానికి వచ్చిన ఒక భార్య తన అత్త విషయంలో, మామ విషయంలో, కుటుంబ విషయంలో ఎంత మర్యాదగా నడుచుకుంటుందో. ప్రియమైన వారులారా, రక్షణ అంటే సామాన్యమైనది కాదు. ఎందుకంటే నేను ఈ పెళ్లి గురించి పోలుతున్నానంటే, ఒక పిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మగారి ఇంటికాడ ఉన్న తర్వాత అటు ఇటు పరిగెడతాడు ఒక్కొక్కడు. ఇక్కడ కూడా రక్షణ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆ దరికో గొంతు ఈ దరికో గొంతు ఈ దరికో గొంతు. ఉంటే చల్లగైనా ఉండు, లేకపోతే ఎచ్చగైనా ఉండు. నులెచ్చగా ఉన్నావనుకో, నువ్వు సచ్చిందానువు కాదు, నువ్వు సచ్చినోడువు కాదు, నువ్వు సచ్చినవాడువు కాదు, బతికినవాడువు కాదు. నులి స్థితిలో ఉన్నవారు ప్రాణం పోలేదు, ప్రాణం పూర్తిగా ఉండలేదు. అలాంటి స్థితిలో ఉన్నవారు నులివెచ్చని స్థితి. ప్రభువు నందు స్థిరముగా ఉండాలి. స్థిరమైన రాజ్యములో రేపొద్దున నువ్వు చేరతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికను నేను చదువుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతా ఉన్నాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు తిరులై ఉండండి. అపస్తుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ ప్రభువునందు తిరులై ఉండండి, సిద్ధముగా ఉండండి. తిరులై అంటే కదలన వారై, దాంట్లోంచి దీంట్లో కాదు, మంచి నిలకడైన జీవితంలో జీవించారని రాస్తా ఉన్నారు. ఇంచేతండి, కావున నేను అపేక్షించుచున్న నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు తిరులై ఉండండి. నా పిల్లలారా, మంచి పిల్లలారా అని రాస్తావు. నీవు స్థిరముగా ఉంటున్నావా? స్థిరపడి ఉంటున్నావా? లేకపోతే స్థిరమలేని బ్రతుక? అటు ఇటునా ఎటు వెళ్ళిపోతున్నావో, ఏ దరికి వెళ్ళిపోతున్నావో చూసుకో. స్థిరమైన మనసు, స్థిరత్వము కలిగి దేవుడు దాంట్లో జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురుగారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి విశ్వాసమందు తిరులై వారిని ఎదిరించండి. దేవునికి మహిమ కలుగును. లోకములో ఉన్న వారికి అందరికీ శ్రమలు మామూలుగానే. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి. విశ్వాసమందు నువ్వు స్థిరంగా ఉన్నావా? శ్రమలు అందరికీ ఉన్నాయి. నమ్మిన వారికి, నమ్మని వారికి, దేవుని అంగీకరించిన వారికి, అంగీకరించిన వారికి శ్రమలు అనేటివి మామూలియే ప్రభువా, మామూలియే పిల్లలారా. ఎంచేతంటే మనం చేసిన పనులను బట్టి, లేకపోతే చూస్తున్న చూపులను బట్టి, వింటున్న మాటలను బట్టి రకరకాలైన శ్రమలు
ఈ లోకంలో వచ్చే శ్రమలు నీ మీదకి నా మీదకి కూడా వస్తూ ఉన్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా శ్రమలు వచ్చిన విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించారు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడని, ఆయన శ్రమలలో మనం కూడా పాలు పొందాలి. శ్రమలు అంటే మామూలు శ్రమ లేక మానవుడు దైవ మానవుడు కాలేరని దేవుని వాక్యం. శ్రమలుపకారం శ్రమలేయారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు ఆత్మకు శృంగారం. శ్రమ లేకుండా మానవుడు దైవ మానవుడు కాలేడు. శ్రమలో కూడా విశ్వాసము స్థిరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలో కూడా స్థిరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 4వదిగాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతున్నాను. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారాగా నివాసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులుగాను ప్రేమయందు వేరుపారిని వారై సిద్ధపడి సమస్త పరిశుద్ధులతో కూడా దానిని ఎలడుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటాకును. విశ్వాసం ఇక్కడ దేవుని వాక్యం సెలవుతా ఉంది. స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎలడుపెంతో లోతెంతో పొడుగెంతో ఎత్తెంతో దేవుని యొక్క చిత్తమెంతో అన్నీ గ్రహించుకుని ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం విపులముగా బోధించుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు ఈ లోకమును ఎంత ప్రేమించాడో, ఈ మానవుల కొరకు ఎంత ప్రాణము పెట్టాడో దానిని మనము ఆయన ప్రేమ ఎంతో ఆయన లోతెంతో అంతా కూడా మనము ప్రభువులోని తెలుసుకుని తిరులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6వదిగాను దశలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చివరి భాగంలో నేను చదువుతున్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు నుండి మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి దాస్యజ్ఞమునందు మిమ్మలను స్థిరముగా స్థిరపరుచునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి దేవుని స్తోత్రం క్షమించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత
నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి ఉన్నాడు. తన తండ్రితో జత కలుపుతా ఉన్నాడు నిన్ను నన్ను కూడా. చేత ప్రతి సత్కార్యము చేయుటి అందును మనము సిద్ధపడి ఉండాలి. మంచి కార్యములు చేయటములో నీవు నేను సిద్ధపడి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయునుగాక.